హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలిమినేషన్ అనాలిసిస్ మాట్లాడుకుందామండి. ఈ ముగ్గురులో అదృష్టవంతులు ఎవరు అంటే విష్ణుప్రియ, పృథ్వీ అండ్ ప్రేరణలో అదృష్టవంతులు ఎవరు, టాప్ 5కి వెళ్ళేది ఎవరు, ఈ రోజే తేలబోద్ది అనమాట. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది ఎలిమినేషన్తో పాటు. రైట్, వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ పర్టికులర్ సీజన్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది వైల్డ్ కార్డ్స్ అండి. అబ్బబ్బబ్బబ్బా, వైల్డ్ కార్డ్స్ గురించి మనకున్న ఒపీనియన్ ఏంటంటే, వచ్చారా, కొన్ని వారాలు ఉన్నారా, పేమెంట్ తీసుకున్నారా, ఉన్న వాళ్ళు ఒకరిని బలవంతంగా పంపుతారులే టాప్ 5కి, ఎందుకంటే మరీ వాల్యూ ఉండదని వెళ్ళిపోయారా. ఇది వైల్డ్ కార్డ్స్ ఉన్న ఉంచే ఈక్వేషన్. ఈ సీజన్ ఏంటండి, ఇప్పుడు మిగిలిన నలుగురు చూడండి. తేజ గట్టిగాడి వాళ్ళ అమ్మ వచ్చేదాకా ఉన్నాడు. అఫ్ కోర్స్ నిన్న కొంచెం నెగిటివ్ అయింది, పర్యవసానం ఆయన ఈ రోజుకి అయిపోద్ది. కానీ ఆయన అనుకున్న సాధించాడు. అవినాష్ పట్టుదలతో ఆడి అసలు పట్టు వదలని విక్రమార్కుడు, అదేదో టాస్క్ పెట్టారు కదా, పట్టు వదలని విక్రమార్కుడు ఏదో అట్లానే ఉంది. ఆయన ఆడి ఉండాలి 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 టాప్ 5లో ఉండాలి అనే పట్టుదలతో టాప్ 5కి చేరాడు. రోహిణి ఏమాడిద్ది అమ్మ ఏమాడిద్దని ఎగతాళి చేసిన నోళ్ళునే లేదు నేను ఆడగలను అని చెప్పి జెంట్స్తో పోటీగా, ఓకేనా, పృథ్వీరాజ్ శెట్టితో పోటీగా ఆడి మెగా చీఫ్ అయిన వైనం మనం చూసాం. ఇంకా గౌతమ్ చెబ్బల్ల ఏకంగా విన్నర్ రేస్లో ఉన్నాడు. సో చూడండి, అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళు ఎంత టఫ్ పోటీ ఇచ్చారనేది ఈ సీజన్లో బ్యూటీ అదే. చాలా మంది వైల్డ్ కార్డ్స్ ఎందుకు గెలవాలి ఫస్ట్ నుంచి దానికి ఏమైనా లెక్క ఉందా? ఏం లేదుగా. జనాలు నచ్చినోడు విన్నర్ అవుతాడు. వైల్డ్ కార్డ్ అయితే ఏంది, ముందు నుంచి ఉన్నాడు అయితే ఏంది. సో ఆ పరంగా చూస్తే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, స్టార్టింగ్ సీజన్ చూసేటప్పుడు ఒక నలుగురు అటు ఉంటారేమో ఓజీ నుంచి, మహా అయితే వైల్డ్ కార్డులో ఒకరు ఉంటారేమో అన్న ఈక్వేషన్ నుంచి ఇప్పటికీ ఇద్దరు వైల్డ్ కార్డులో ఉన్నారు. అవినాష్ టాప్ 5కి వెళ్ళాడు, గౌతమ్ ఉంటాడని చెప్పాలా? అవసరం లేదుగా. గౌతమ్ విన్నర్ రేస్లోనే ఉన్నప్పుడు టాప్ 5లో ఉండడా? సో గౌతమ్, అవినాష్ ఆల్మోస్ట్ టాప్ 5 బెర్త్లు స్లాట్స్ అయిపోయినట్టే. ఇంకా ఎటు తిరిగి టాప్ 5లో ముగ్గురికే ఛాన్స్ ఉంది. టాప్ 6 పెడతారని నేను అనుకోవటంలా. టాప్ 6 పెట్టినా 6 లాస్ట్ దాకా తీసుకెళ్ళి మిడ్ వీక్ ఒకటి చేసేస్తారు. ఎందుకంటే అది టీఆర్పీస్కి పండగ అయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఏంటంటే కొంచెం అంత డల్ ఉంటుంది. ఏంది వాళ్ళు ఏవీ చేయటము, అవి తప్పితే గొడవలు ఉండవు. ఇంకెందుకు గొడవలు? ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు 14 వారాలు. తర్వాత 15వ వారం అంతా ఓటప్పీలు, నెక్స్ట్ వాళ్ళ ఏవీ వీడియోస్ ఇవే ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో ఇంకా మజా కావాలంటే ఏం కావాలా? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి పెట్టాలా. ఏం జరుగుతుంది, ఆరో వ్యక్తి ఎవరు ఈ టెంపో క్రియేట్ చేయడానికి ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. మొత్తానికి ఇప్పుడు 9 ఉన్నారు కాబట్టి ఈ వీక్ 2, నెక్స్ట్ వీక్ 1, ఆ తర్వాత వీక్లో ఒక 2, అంటే 2 అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే మిగిలిన 5 ఉంటారు. 9 మందిలో ఈ వీక్ 2 పోతారు, 7 అవుతారు. నెక్స్ట్ వీక్ 1 పోతారు, 6 అవుతారు. 6లో మిడ్ వీక్ 1 పోతే ఇంకా 5 ఉంటారు. అది ఒక సినారియో. లేకపోతే ఈ వీక్ 1 పోతే నెక్స్ట్ వీక్ 2. కాబట్టి ఈ వీకే 2 పోవడానికి ఛాన్స్ ఎందుకు ఉన్నారంటే, చాలా ఎక్కువ మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీ అయింది కదా. సో దాంట్లో భాగంగానే, ఓకేనా. ఇప్పుడు ఎలిమినేషన్కి వద్దాం. ఎలిమినేషన్కి వస్తే సో నిఖిల్ ఎలిమినేట్ అవుతాడా? అసలు ఎలిమినేట్ అవుతాడని చెప్పగలం? అసలు అక్కడ ఉన్నది నిఖిల్. సో ఓట్ బ్యాంక్ దద్దరెళ్ళిపోద్ది ఆయనకి. రేస్లో ఉన్న వాళ్ళు నిఖిల్ ఒకడు వెళ్ళడు, గౌతమ్ వెళ్తాడా? వెళ్ళడు. నబీల్ వెళ్తాడా? వెళ్ళడు. నిఖిల్, గౌతమ్, నబీల్ ఎలాగూ వెళ్ళరు, ఓకేనా. 8 మందిలో 3 తీసేసి ఇంకా 5 గురించి మాట్లాడుకోండి. ఈ 5లో నేను టేస్టీ తేజ, అవినాష్ 2 ఉన్నారు. విష్ణుప్రియ, పృథ్వీ అండ్ దెన్ ప్రేరణ 3 ఉన్నారు. విడదీసి మాట్లాడుకుందాం. టేస్టీ తేజ, అవినాష్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ టేస్టీ తేజ అవినాష్లో, అవినాష్ ఖచ్చితంగా ఆయన చాలా కష్టపడి గెలుచుకున్నాడు పట్టుదలతో. అంత సినిమా చూపించి పోనీ ఇనీషియల్గా కొంచెం ఏదో తూతూ మంత్రం టాస్క్ అనిపించిన, ఏది గుర్తుబొట్టు, పాయింట్ గుట్టు లాంటి ప్లాస్మా మీద ఏదైనా బొమ్మ వేస్తే దాన్ని ఐడెంటిఫై చేయడం, ఇటువంటివి పెట్టిన. సో అవినాష్ లాస్ట్ గెలిచిన టాస్క్కి ఒక వాల్యూ యాడ్ అయ్యే విధంగానే ఉంది టాస్క్. అంత సింపుల్గా ఏం లేదు. సో బిగ్ బాస్ 8 అని పెట్టాలి, ఆ తర్వాత మూటతో పై వాటిని కొట్టాలి, ఫస్ట్ పనిలిస్ట్ అన్ని ఆ బ్లాక్స్ అన్ని కింద పడాలి, వాటిని తెచ్చి స్వింగ్ ఊయల్లాగా ఉండే దాంట్లో మళ్ళీ పడిపోకుండా రాగా, ఈ అంత కథ పెట్టాడు. చాలా కష్టమైన టాస్క్. దానికి ఏంటంటే ఫాస్ట్గా ఆడాలి, స్పీడ్ ఆడాలి, ప్లస్ ఏకాగ్రత ఉండాలి, ప్లస్ బ్యాలెన్స్ ఉండాలి. సో నీకు అన్ని చూడు, నిఖిల్ చాలాసార్లు పెడతాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అని, కానీ ఏంది లాస్ట్కి బ్యాలెన్స్ చేయడం పడిపోతూ ఉంటాయి. సో అన్నిటిని అధిగమించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో చాలా సంబరాలు జరిగినాయి, రాత్రి శ్రీముఖి వచ్చారు. ఇన్ని జరిగాక ఆయన్ని ఎలిమినేట్ చేస్తారని అయితే నేను అనుకోవటం లేదయ్యా. అది జరిగితే చరిత్ర. ఇంకా ఆయన గెలుపు ఎలా చరిత్ర, టికెట్ వినాలి. ఆయన ఎలిమినేషన్ అయినా కానీ అది చరిత్ర. ఇన్ని సీజన్స్లో ఎవరు ఇదవ్వలేదు, ఓకే.
సో కాబట్టి తీసేసేయండి. ఇంకా తేజ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు. 100% ఎలిమినేట్ అయ్యే ఛాన్స్. దిస్ ఈజ్ మై వ్యూ. నేను 100% అని చెప్తున్నా అంటే ఎలిమినేషన్ అప్డేట్ కాదండి. నా వ్యూ ప్రకారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే తేజ అవుట్ ఈ వీక్. ఒకవేళ తేజ కాలేదు అంటే అది ఇంకో చరిత్ర. అసలు అది మామూలు చరిత్ర కాదు. బట్ మాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తేజకి. ఆయన ఏదో ఒక ప్లాన్ వేసుకున్నారులే. సో ఈ వీక్ ఇంకా ఏం కంటెంట్ ఉంటుంది ఏంటి అని చెప్పి ముందుగానే చెప్పుకున్నాడు గౌతమ్ ఇది నేను నామినేట్ చేస్తా అని. అంటే నామినేషన్లు చాలా బాగుంటాయి కదా. సో నామినేషన్స్ కోసమే నేను నుంచుదామని బిగ్ బాస్ ఆలోచిస్తాడని ఏనా ఆలోచన. అంత ఆలోచనలే ఉండవేమో అనుకుంటా. నిన్న ఆయన చేసిన ఏకపాత్రాభినయానికి ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే ఇంకా తేజ గారు. అంటే ఆ కన్నింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. తేజ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కామెడీ యాటిట్యూడ్ ఉంటే పర్లేదు కానీ కామెడీ యాటిట్యూడ్తో పాటు కన్నింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది చాలా డేంజర్ అది. సో అట్లా ఉండొద్దు. లాస్ట్ టైం కూడా ఇదే తప్పు చేశాడు ఆయన. పక్కనే ఉంటానే గౌతమ్కి ఆ టాస్క్ వచ్చినప్పుడు ఆ కొరడాలతో కొట్టడము, తర్వాత ఆ వెకిల్ నవ్వులు నవ్వుతా వెళ్ళిపోతాడని చెప్పడము, మళ్ళా బయట ఇవన్నీ జరిగినాయి. అయినా కానీ ఆయనకి ఆయనకి ఏంటంటే ఆయనకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈసారి ఏకంగా టాప్ 5లో ఉంటానేమో అని 2-3 సార్లు కూడా అంటాడు. సరే ఆయన వెళ్ళిపోతాడు సింగిల్ ఎలిమినేషన్ అయితే. రైట్. డబుల్ ఎలిమినేషన్ ఎవరు అంటే ఇంకా ఉన్న 8 మందిలో డబుల్ ఎలిమినేషన్ కావడానికి ఉన్న 3 వ్యక్తులు ఎవరు? అవినాష్ అలా కాడని చెప్పుకున్నాం. ఆ టాప్ లిస్ట్ ని పక్కన పెట్టేశాం. నిఖిల్, గౌతమ్, నబిల్ని. ఓకేనా? అంటే 4 వెళ్ళిపోయారు. 8 మందిలో 4 వెళ్ళిపోయారు. ఇక్కడ తేజాని ఆల్రెడీ చేర్చాం. 5 తేజ ఎలిమినేషన్ ఉంటాడు కాబట్టి ఇంకా 3లోనే ఇంకొకరు పోవాలి. ఆ 3 ఎవరెవరు? పృథ్వీ, విష్ణు అండ్ ప్రేరణ. ఇలా 3లో టాప్ 5లో ఎవరుంటారో తెలియదు కూడా ఇది ఈరోజే. ఎందుకంటే ఇలా 3లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? విష్ణు ఎలిమినేట్ అయిద్దా? పృథ్వీ ఎలిమినేట్ అయిద్దా? ప్రేరణ ఎలిమినేట్ అయిద్దా? అంటే ఇక్కడ కూడా నేను కొంచెం అనాలిసిస్ గా చేయగలిగితే విష్ణు ఎలిమినేట్ అవ్వదనిపిస్తుంది. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు 3లో ఒకరిని పక్కన పెట్టేసేయండి. ఇంకా నా అనాలిసిస్ లో 2 మిగిలారు. ఎవరు? పృథ్వీ, ప్రేరణ. ఇద్దరులోనే ఒకరు ఎలిమినేట్ కావాలి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే అది పృథ్వీనా ప్రేరణనా. వీళ్ళకి వచ్చిన చిక్ ఏంటంటే ఒక స్లాట్ ఉంటుంది. టాప్ 5 స్లాట్ అని ఉంటుంది. రకరకాల ఈక్వేషన్స్ తో ఈ టాప్ 5 కూర్పు జరిగిద్ది అనమాట. సో అంటే ఆటతో పాటు ఫస్ట్ నుంచి ఆడింది ఎవరు, లేకపోతే మహిళల కోట అంటారు, లేకపోతే వేరే కోటాలు అంటారు. ఏదో బోల్డ్ అని జరుగుతాయి ఈ బిగ్ బాస్. తెలిసిందే అది. మధ్యలో సూట్ కేసు ఎవరన్నా పట్టుకొని వెళ్తారు అనిపిస్తే వాళ్ళని పంపించి వాళ్ళ అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చేటట్టు చేయడం చాలా ఉంటాయి. ఇక్కడ వీళ్ళిద్దరికి ఉన్న అడ్వాంటేజ్ అయితేనేమి, డిసడ్వాంటేజ్ అయితేనేమి రెండు ఏంటంటే పృథ్వీ అండ్ ప్రేరణలో పృథ్వీ ఈ వీక్ తప్పించుకుంటే టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. ప్రేరణ ఈ వీక్ తప్పించుకుంటే టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రోహిణి ఎలాగో వెళ్ళిపోద్ది. నాకు తెలుసు రోహిణి అంత. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్ ఇప్పుడు టాప్ 5లో ఉన్న అవినాష్ ఉన్నంగా ఇంకా 3వ వ్యక్తిని తెస్తారని నేను అనుకోవటంలా. సో టేస్టీ తేజ, రోహిణి వెళ్ళిపోయే వాళ్ళే 100%. లేకపోతే ఏమైందంటే ఇప్పుడు అట్లాగాని పెడితే రోహిణి కూడా వచ్చిందనుకో, అప్పుడేమైంది? రోహిణి, అవినాష్, గౌతమ్ 3 అక్కడ ఉంటే ఇంకిద్దరు ఉండాలి. ఈ ఇద్దరులో నిఖిల్ అండ్ నబిల్ ఖచ్చితంగా ఉంటారు. ఇంకా ఉన్నప్పుడు ప్రేరణ లేదు, పృథ్వీ లేదు, విష్ణుప్రియ లేదు, ఎవరు ఉండరు. సో ఆ ఈక్వేషన్ అనేది ఫామ్ కాదు. వైల్డ్ కార్డ్స్ ఈక్వేషన్ ఈ రోజుతో ఎండ్ అయింది. వైల్డ్ కార్డ్స్ ఈక్వేషన్ లో ఇద్దరు టాప్ 2లో ఉండే ఈక్వేషన్ ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. అవినాష్ టాప్ 5కి చేరాడు. నెక్స్ట్ గౌతమ్ ఉంటాడు. అంతే. 2 నా ప్రకారం 2 వైల్డ్ కార్డ్ లో 2 ఉంచుతారు. ఎటు తిరిగి ఈ మూల్లో నిఖిల్ ఉంటాడు, నబీల్ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ చూడండి టాప్ 5 ఈక్వేషన్ చెప్తా చూడండి. నిఖిల్ ఉంటాడు, నబీల్ ఉంటాడు వైల్డ్ కార్డ్స్ లో. ఓకేనా? ఇద్దరు డన్ పక్కకి పెట్టండి. వైల్డ్ కార్డ్స్ లో గౌతమ్ ఉంటాడు, ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు. డన్ 4. అంటే ఈ ఒకటో ఇంకా ఈ 5వ పొజిషన్ కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు? విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ. ఓకేనా? ప్రేరణ ఉంటే పృథ్వీ ఉండడు, పృథ్వీ ఉంటే ప్రేరణ ఉండడు, విష్ణుప్రియ ఉంటే ప్రేరణ, పృథ్వీ ఇద్దరు ఉండరు. ఇన్నున్న ఈక్వేషన్లు కాకపోతే విష్ణుప్రియ ఉండి ప్రేరణ, పృథ్వీ ఇద్దరు కానీ లేకపోతే అప్పుడేంది? వీళ్ళ దాని నుంచి నిఖిల్, నబీల్, విష్ణుప్రియ ఉంటారు. నిఖిల్కి నల్లేరు మీద నడక గెలుపనేది. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ప్రేరణ వెళ్ళిపోయి గౌతమ్ వెళ్ళిపోతే నిఖిల్కి నల్లేరు మీద నడక. అంతే, ఇంకా తిరుగులేదు. ఎందుకంటే నిఖిల్ ఒక్కడు ఉంటాడు, మిగిలినంతా విష్ణు, నబీలు, గౌతము, అవినాష్. ఇలా ఓట్లు పెద్దగా స్ప్లిట్ అవ్వవు, చాలా టైట్ ఉంటుంది ఎవరికి పడి. బట్ వేరే నిఖిల్కి పృథ్వీ ఓట్లు, ప్రేరణ ఓట్లు అన్ని పడతాయి. సో అలా చేస్తాడని నేను అనుకోవటంలా. ఓకేనా? సో కాబట్టి పృథ్వీ అండ్ ప్రేరణలో మొత్తానికి నిఖిల్ అండ్ కో టీంలో ఇద్దరికి ఛాన్స్ దొక్కిద్దండి. ఇద్దరికైతే ఖచ్చితంగా ఛాన్స్ దొక్కింది. యష్మి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ పృథ్వీ అండ్ ప్రేరణలో ఒకరు వెళ్ళిపోవాలా. అది పృథ్వీనా ప్రేరణనా అన్నదే క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో ఈ వీక్ పృథ్వీ వెళ్ళిపోయాడు అనుకో, ప్రేరణకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు యష్మి వెళ్ళిపోద్ది, పృథ్వీ వెళ్ళిపోతాడు. ఇంకా నిఖిల్ అండ్ కో బ్యాచ్లు నిఖిల్ కాకుండా ఇంకొకరిని పెట్టాల్సి వస్తే ప్రేరణనే పెడతారు. చాలా సార్లు నుంచి ఆడుతుంది కదా అని. ట్విస్ట్లు మారి ఏమన్నా ప్రేరణ వెళ్ళిపోయింది అనుకో, ఈ వారం పృథ్వీకి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఓకేనా?
అసలు విష్ణుప్రియ అసలు ఇన్ని ఈక్వేషన్లు ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం విష్ణుప్రియని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? విష్ణుప్రియ ఉందనుకో వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. కాకపోతే విష్ణుప్రియని ఉంచితే అప్పుడేమైద్ది? నిఖిల్, నబీల్, విష్ణుప్రియ ఇటుపక్క ఇద్దరు. ఇంకా నిఖిల్ అండ్ కోహ్లీ ముగ్గురిని పంపించేసినట్టనమాట. సో, అలా చేస్తాడా? ఎందుకంటే ప్రేరణ ఫస్ట్ నుంచి ప్రేరణ విన్నింగ్, లేడీ విన్నర్ మెటీరియల్ చాలా అనుకున్నారు. ఆ గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది. అన్నిట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అది ఇది. పృథ్వీ గురించి కూడా చాలా అనుకున్నారు. సో, చాలా అనుకున్నా ఎట్లా? కొన్నే జరుగుతాయిగా. అదొక పరంగా ఆలోచిస్తే ఒకటి. ఇంకొకటేందంటే లేడీస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు లేడీస్ ఎంతమంది ఉన్నారు ఇంట్లో? రోహిణి, విష్ణుప్రియ అండ్ దెన్ ప్రేరణ. ఈళ్ళ ముగ్గురులో ఒకరే ఉంటారు లేడీస్ కోటాలో. ఎందుకంటే ఇక్కడ చూడండి అన్ని ఈక్వేషన్‌లు చెప్తా చూడండి. ఇప్పుడు లేడీస్ కోటాలో ఇద్దరుండే ఛాన్స్ లేదు. లేదు. ఒక్కరే ఉంటారు. ఎందుకో చెప్పండి? ఇక్కడ గౌతమ్, అవినాష్ ఆల్రెడీ ఉన్నారు. అక్కడ నిఖిల్, నబీల్ ఆల్రెడీ ఉన్నారు. సో, ఒకవేళ లేడీస్ కోటాలో ఇద్దరుండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురిలో ఒకరు వెళ్ళిపోవాలి. నిఖిల్ వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. గౌతమ్ వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. సో, ఇక్కడ అవినాష్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఒకవేళ లేడీస్ కోటాలో ఇద్దరున్నారంటే నబీల్ ఒక్కడే వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది ఇంకా. ఎందుకంటే బయట మార్కెట్‌లో ఓటింగ్ వీళ్ళందరితో పోల్చుకుంటే నబీల్‌కే తక్కువ ఉంది నిఖిల్, గౌతమ్‌తో. అన్‌డౌటెడ్‌లీ నబీల్‌ని తీసేయాలి. అది జరిగితే అదొక హిస్టరీ మళ్ళా. ఫస్ట్ నుంచి అసలు నబీల్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతే. ఏదైనా జరగొచ్చు ఈ సీజన్. సో, ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఒకరికి ప్లేస్ అవ్వటానికే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కరు ఎవరైనా ఆలోచిస్తే నాకు తెలిసి రోహిణికి ఛాన్సెస్ లేదింక. రోహిణి విన్నర్ మెటీరియల్, రోహిణికి ముందుంది. రోహిణి ఆ గేమ్ ఆడాక అనుకున్నా, మనం ఎన్ననుకున్నా అక్కడ స్పేస్ లేదింకా. టాప్ 5లో స్పేస్ లేదు. ఎవరున్నా టాప్ 6 దాకా తెచ్చి ఆ మిడ్ వీక్ ఏమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో కానీ రోహిణి ఎళ్ళదు. రోహిణి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోద్ది. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోద్ది. సో, రోహిణిని తీసేయండి. ఇంకా విష్ణుప్రియ అండ్ ప్రేరణ. విష్ణుప్రియ అండ్ ప్రేరణలో విష్ణుప్రియ ఉంటదా? ప్రేరణ ఉంటదా? అనేది ఇంకో ఈక్వేషన్. ఇందాక మనం పృథ్వీ, ప్రేరణ గురించి ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ విష్ణుప్రియ, ప్రేరణ గురించి కూడా అలానే మాట్లాడుకోవాలి. ఒకవేళ బిగ్ బాస్ ఈ పర్టిక్యులర్ వీక్‌లో ఒకే ఎలిమినేషన్ పెట్టాడనుకో, టెస్టీ తేజని ఎలిమినేట్ చేశాడనుకో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పృథ్వీ ఉండే అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా ఎక్కువ రాసి పెట్టుకోండి. అప్పుడు నిఖిల్ అండ్ కో బ్యాచ్‌లో నిఖిల్, పృథ్వీ ఉంటారు. ప్రేరణ వెళ్ళిపోద్ది. ప్రేరణ వెళ్ళిపోయి నిఖిల్‌కి కలిసొచ్చే అంశమే. ఎందుకంటే పృథ్వీతో పోల్చుకుంటే ప్రేరణ ఓటింగ్ బ్యాంక్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రేరణ ఓట్ బ్యాంక్ నిఖిల్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. సో, అట్లా ఆలోచిస్తే ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ గాని ఉంటే గైస్ నేను ఇక్కడ అన్ని ఈక్వేషన్స్ చెప్తున్నా. అంటే మీకు జస్ట్ ఒక్కటని చెప్పడానికి మనం ఎవరమండి? మనకేం లీగ్ అప్డేట్‌గా బేస్ చేసుకొని చెప్పటం. అందుకని అన్నీ చెప్తున్నా. సో, ఈ వీక్ ఒకే ఒక్క ఎలిమినేషన్ జరిగి తేజ వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ పృథ్వీ సేవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? పృథ్వీ సేవ్ అయ్యాడు అంటే ఇప్పుడు నిఖిల్, పృథ్వీ ఉన్నారనుకో ఇంక అయిపోయింది కోట. నిఖిల్ అండ్ కోలో ఇద్దరు కోట అయిపోయింది. ఇంక ప్రేరణ బయటికెళ్లాల్సిందే. రోహిణి ఎలాగెళ్ళిపోద్ది. అప్పుడు విష్ణుప్రియ కూడా ఉంటుంది. అప్పుడు నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ ఇటుపక్క గౌతమ్, అవినాష్ ఉంటారు. ఇది కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. సో, అందుకే విష్ణుప్రియ ఇద్దరికి బాగా ఆడండి. టాప్ 5 ఉండండి. ఇద్దరు బాగా ఆడుతున్నారు. నువ్వేమో చాలా జెన్యూన్‌గా ఆడుతున్నావు. నువ్వేమో చాలా మంచిగా ఆడుతున్నావని మనకి ప్రతి ఒక్కరికి వన్ ఆన్ వన్ సిట్యుయేషన్స్ జరిగినాయి నిన్న. వన్ ఆన్ వన్ కూర్చోబెట్టి గేమ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఏం చేయాలో అందరికీ చెప్పింది. బట్ వీళ్ళిద్దరిది ఎందుకు చూపించాడు? వీళ్ళిద్దరిది ఎందుకు మతలబు? చూపించండి ఒక స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు. స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినప్పుడు మనం 2 వైపులా ఆలోచించొచ్చు. ఇంత స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాంటే వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారా? పృథ్వీ వెళ్ళిపోతే ఏం జరిగిద్ది అనేది నేను చెప్పా ఆల్రెడీ. ఆ సినారియో కూడా. ప్రేరణ వెళ్ళిపోద్ది టాప్ 5కి. విష్ణు వెళ్ళిపోయిందనుకో ఒక వీక్ ఈ వీక్ విష్ణు వెళ్ళిపోయిందనుకో తేజతో పాటు పృథ్వీ ఇంకా గ్యారంటీ ఉంటాడు. విష్ణు ఓట్లు ఇంకా పడతాయి పృథ్వీకి బయటికి వెళ్ళిపోతే. సో, అది మొత్తానికి ఇలా విష్ణు, పృథ్వీ అండ్ దెన్ ప్రేరణలో ముగ్గురులో ఒక్కరికి మాత్రమే స్లాట్ ఖాళీగా ఉంది ఇప్పుడు. ఒక్కరికి మాత్రమే. ఆ ఒక్కరు అదృష్టవంతులు ఎవరనేది లేడే. టాప్ 5 ముగ్గురికి ఒకరి ఛాన్స్. ఎందుకంటే అక్కడ నిఖిల్, నబీల్ స్థానాలు 10లం, ఇక్కడ గౌతమ్, అవినాష్ స్థానాలు 10లం. అక్కడ స్పేస్ ఉంది ఒక్కరికే. ఆ ఒక్కరు ఎవరతారనేది ఈ రోజు తెలిసింది. దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.